హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వచ్చేసి బెండకాయ వేపుడు అన్నమాట. ముందుగా మనం బెండకాయలను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక పొడి గుడ్డతోటి శుభ్రంగా తేమ లేకుండా మనము తుడిచిపెట్టుకోవాలి. తేమ ఉంటే ఏపుడు కాబట్టి మనకు ఏపుడు సరిగ్గా కాదు కాబట్టి తేమ లేకుండా ఒక గుడ్డతోటి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. కత్తిపీటతోటి మనము ఈ బెండకాయలను శుభ్రంగా తుడిచిన బెండకాయలను అడ్డంగా కానీ నిలువుగా కానీ కట్ చేసుకోవాలి. నేనైతే ఏపుడు కోసం కాబట్టి నిలువుగా కట్ చేసి తర్వాత వాటిని సన్న సన్న ముక్కలుగా చేస్తున్నాను అనమాట. ఏపుడికి బాగుంటుంది కాబట్టి. అయితే బెండకాయలతో పాటు 2 ఉల్లిగడ్డలు అలానే 2 టమాటకాయలు కూడా కావాలన్నమాట. అందుకే టమాటకాయలను కడిగి పెట్టుకోవాలి. అలానే ఉల్లిగడ్డలు కూడా 2 సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు టమాటకాయల్ని మనము నీటిలో శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది ఏపుడు కాబట్టి. ఇది వచ్చేసి మనము చపాతీల్లోకి బాగా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఏపుడు అనమాట. ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని దానిపైన కళాయి పెట్టుకోవాలన్నమాట. కళాయిలో తేమ ఏమన్నా ఉంటే కొంచెంసేపు ఆగి, అంటే తేమ అంతా పోయేదాకా ఆగి తర్వాత నూనె వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే చిటపడలాడుతుంది కాబట్టి ఇప్పుడు మనం నూనె 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఒక అర స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నూనె కాగిన తర్వాత మనము జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర మంచి టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎప్పటికి. ఇక్కడ చూడండి, మనము తాలింపు గింజలు పచ్చెనపప్పు అలానే ఆవాలన్నమాట. ఈ విధంగా బాగా కొంచెం కాగినాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ముక్కలు అనమాట, కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డ ముక్కలు వచ్చేసి ఆనియన్స్ గోల్డ్ కలర్, అంటే బంగారు కలర్ వచ్చేదాకా బాగా వేపుడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత గంటెతోటి ఈ యొక్క తాలింపు మొత్తం, అంటే ఇవంతా మిశ్రమం అంతా కలిసే విధంగా బాగా శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని, అంటే ప్లేట్ వేసుకొని 2-3 నిమిషాల తర్వాత, అంటే 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మనము తీసి ఒకసారి చూసి మళ్ళీ కలుపుకొని తర్వాత మనము ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది అనమాట, అంటే గుజ్జు వస్తుంది. మనకు కావాల్సిన చపాతీలకు కావాల్సిన గుజ్జు వస్తుంది, దానికోసం అనమాట. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనము సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా మనము కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసి 1 నిమిషం 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఇలా దంచుకొని పెట్టుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్ల దాకా మనము ఈ యొక్క బెండకాయ వేపుడులలో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని బాగా గరిటెతోటి కలదిప్పుకోవాలి. చూడండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉండడానికి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా తిప్పుకోవాలి మిశ్రమం అంతా కలిసేదాకా. ఈ విధంగా తర్వాత మనము కొంచెం చిటికెడంత, అంటే 1 స్పూన్ దాకా పసుపు వేసుకొని, పసుపును కూడా కొంచెం బాగా ఉడకనిచ్చిన తర్వాత, అంటే ఉడికిన తర్వాత బాగా కలుపుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా. కట్ చేసి పెట్టుకున్న ఈ యొక్క టమాటకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కళ్ళు తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కళ్ళు తిప్పుకుంటే అంత కలిసి బాగా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టేసిన తర్వాత చూద్దాము. చూసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. చూడండి, బాగా మిశ్రమం అయింది. టమాటకాయలు కూడా మగ్గాయి అన్నమాట. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనము కారం వేసుకుందాము. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు 1 స్పూన్ సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు కావాల్సిన ఈ యొక్క బెండకాయలు ఎప్పుడు రెడీ అయిపోయిందన్నమాట. చూడండి, మొత్తం కారం మొత్తం బాగా కలిసే విధంగా తిప్పి పెట్టుకోవాలి. చూడు, రెడీ అయిపోయింది. సింపుల్ అండి, ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చపాతీలోకి ఎంత బాగుందో. మేమైతే రాగి రొట్టి చపాతీ చేసామన్నమాట. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి.